ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక పురాతన గ్రంథం, కాని దాని నుండి ఉద్భవించిన వ్యాఖ్యానాలు మాత్రం ఎన్నో. ఈ విశ్లేషణకు స్వాగతం. ఒకే మూలం నుండి ఇన్ని సిద్ధాంతాలు ఎలా వచ్చాయన్న ఆసక్తికరమైన అంశాన్ని ఛేదించే అకాడమిక్ ప్రయాణాన్ని మనమిప్పుడు ప్రారంభిద్దాం. థామస్ పాట్రిక్ ఆర్నాల్డ్ గారు అడిగిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఇక్కడ చూద్దాం. ఆకాశాన్ని, భూమిని దేవుడు సృష్టించినప్పుడు అసలు ఏం జరిగిందని బైబిల్ చెబుతోంది? వినడానికి చాలా చిన్న ప్రశ్నలా ఉంది కదూ. కానీ ఈ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో పండితుల మధ్య ఎన్నో విభిన్నమైన, ఒకదానితో ఒకటి పోటీపడే థియాలజికల్ సిద్ధాంతాలు ఉద్భవించాయి. ఇన్ని విభిన్న అభిప్రాయాలు ఉండటమే ఇక్కడ అస్సలు రహస్యం. ఇప్పుడు ఈ స్క్రీన్ వైపు చూస్తే కాస్త కళ్ళు తిరిగేలా ఉంది కదా. అవును, ఏకంగా 11 ప్రధాన సిద్ధాంతాలున్నాయిక్కడ. యంగ్ ఎర్త్, గ్యాప్ థియరీ, ఓల్డ్ ఎర్త్, డే ఏజ్, ఇలా ఎన్నో ఉన్నాయి. మరి గందరగోళాన్ని ఎలా ఛేదించాలి? కంగారుపడకండి, దీనికో అద్భుతమైన నిర్మాణాత్మకమైన పద్ధతుంది. అదేంటో చూద్దాం. మనం ఈ చిక్కుముడిని విప్పడానికి ఒక 4 కీలకమైన డయాగ్నోస్టిక్ ప్రశ్నలను వాడుకోబోతున్నాం. మన అజెండా ఏంటంటే: 1. సృష్టి సిద్ధాంతాల వలయం. 2. మొదటి ప్రశ్న, రోజులా లేదా యుగాలా? 3. రెండవ ప్రశ్న, క్రమమా లేదా గందరగోళమా? 4. మూడవ ప్రశ్న, జీవం ఒక్కసారే వచ్చిందా? 5. నాలుగవ ప్రశ్న, సృష్టి ఎప్పుడు జరిగింది? ఇక ఆఖరుగా మ్యాట్రిక్స్ను క్రోడీకరించడం. సరే, ఇక ముందుకి వెళదాం. మొదటి విభాగం, సృష్టి సిద్ధాంతాల వలయం. సాధారణంగా పండితులు ఒకరి సిద్ధాంతాలను మరొకరు విమర్శించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కాని ఈ విశ్లేషణలో మనం థామస్ పాట్రిక్ ఆర్నాల్డ్ గారి పద్ధతిని అనుసరించి ఎక్సెగెటికల్ డేటాను ఆధారంగా చేసుకుని అత్యంత నిష్పాక్షికంగా వీటిని వర్గీకరిద్దాం. ఇక రెండవ విభాగానికి వస్తే, మొదటి ప్రశ్న, రోజుల లేదా యుగాల? పండితుల మధ్య ఉన్న అతిపెద్ద వివాదం మరియు కాలానుక్రమంపై చర్చ ఇక్కడే మొదలవుతుంది. అసలు మన మొదటి ప్రశ్న ఏంటంటే, గ్రంథంలోని మొదటి అధ్యాయంలో చెప్పిన ఆ 6 రోజులు నిజంగా మనమిప్పుడు అనుభవిస్తున్న 24 గంటల పగలు, రాత్రి చక్రాలా? లేక లక్షలాది ఏళ్లపాటు సాగిన సుదీర్ఘ భౌగోళిక యుగాలా? అంతా ఆ రోజు అనే పదం చుట్టే తిరుగుతోంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. యోమ్ అనే ఈ హిబ్రూ పదాన్ని గమనించండి. భాషాపరంగా ఈ పదం ఎంత ఫ్లెక్సిబుల్ అంటే, దాన్ని ఒక సాధారణ రోజుగా చెప్పొచ్చు, లేదా ఒక సుదీర్ఘమైన యుగంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క భాషా సరళత వల్లే ఇన్ని విభిన్నమైన కాలరేఖలు పుట్టుకొచ్చాయి. ఈ రెండు వాదనల మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యంగ్ ఎర్త్ క్రియేషనిజం లాంటివి ఇది ఖచ్చితంగా 24 గంటల రోజే అని వాదిస్తాయి. కాని ఓల్డ్